బలరామకృష్ణులు సాందీపని మహర్షి వద్ద సకల విద్యలు కూడా నేర్చుకొని అపూర్వమైనటువంటి గురుదక్షిణని గురువుకి సమర్పించి తిరిగి మధురకి వచ్చేశారు. మధురలో ఉన్నప్పటికీ కూడా కృష్ణయ్యకి ఆ మధురమైనటువంటి జీవితం మాత్రం దూరమైపోయింది. ఒక రోజున అంతఃపురంలో ఏకాంతంగా కృష్ణుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్నటువంటి ఒక కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉన్నాడు. అర్థం కానటువంటి అవ్యక్తమైనటువంటి ఆవేదన ఏదో ఆయన మనస్సులో గోచరిస్తూ ఉంది. గతంలో గోకులంలో బృందావనంలో ఉన్నప్పటి ఆ స్మృతులన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా అతడి మనస్సులో కదిలాడుతూ ఉన్నాయి. హృదయం అంతా కూడా గత స్మృతులతో నిండిపోయి ఉన్నది. దూరమైనటువంటి ప్రేమ మనస్సుని కదిలించి వేస్తూ ఉన్నది. ఈ దగ్గరైనటువంటి ఐశ్వర్యం హృదయాన్ని ఏమాత్రం కూడా కదిలించలేక నిస్సారంగా ఉన్నది. కృష్ణయ్య నింగి వైపుకు చూస్తూ ఉన్నాడు. అతడి యొక్క మనస్సులో ఏవేవో గతకాలపు జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ ఉన్నాయి. అదే సమయంలో గోకులంలో తన చిన్నారి కృష్ణయ్యను మధురలో వదిలి ఒంటరిగా వచ్చినటువంటి నందుణ్ణి చూచింది యశోద. ఆ యశోద గుమ్మం దగ్గరనే తెగి పడిపోయినటువంటి వృక్షంలాగా అలా పడిపోయింది. చిన్నబోయినటువంటి ముఖాలతో అక్కడ మయూరాలన్నీ కూడా మెల్లగా నడుస్తూ యశోదని సమీపిస్తూ ఉన్నాయి. అల్లంత దూరాన రెప్పవాల్చకుండా దీనంగా చూస్తున్నాయి గోమాతలు. కృష్ణ కృష్ణ ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు కన్నయ్య? సాగరంలాగా మా హృదయం నుంచి పొంగుతున్నటువంటి ఈ బాధ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నీ సున్నితమైనటువంటి హృదయాన్ని తాకటం లేదా? కన్నా, ఈ అమ్మనంత తొందరగా మర్చిపోయావా? నిన్ను కన్నటువంటి ఈ తల్లి గొడ్రాలుగా బ్రతకాల్సిందేనా? నీవు లేనటువంటి ఈ బృందావనం ఎలా చిన్నబోయిందో ఒక్కసారి వచ్చి చూడవా తండ్రి? నీ విరహంలో బ్రతుకుల్ని అతి దారుణంగా కొనసాగిస్తున్నటువంటి ఈ గోకుల వాసులు దురదృష్టవంతులు. నీవు వాళ్ళని కరుణించేటువంటి శుభగడియ ఎప్పుడు నాయన? ఓ కన్నా అటు చూడు, నీ ప్రేమలో పెరిగినటువంటి గోమాతలు శ్వాసించటానికి కూడా శక్తి లేక బరువుగా గాలిని పీల్చుకుంటూ ఉన్నాయి. పాము కాటుకి తీవ్రమైనటువంటి బాధకి గురైనటువంటి వాడు ఏ రకంగా నేలపై పడి దొర్లిపోతూ ఉంటాడో అలా నీ విరహంలో ఇక్కడ గోపికలంతా కూడా విలపిస్తూ ఉన్నారు నాయన. నువ్వు మాకు దూరం కావటం చేత భగవంతుడు మా మొర ఆలకించటల్లా, మా దేహాల నుంచి ప్రాణాలు తొలగించేసేయమని చెప్పి మా బ్రతుకులకి శాశ్వతంగా తెరని దించమని చెప్పి ఎన్నిసార్లు ఆ భగవంతుడిని ప్రార్థించినా మా మొర ఆలకించటం లేదు నువ్వు ఇక్కడ లేకపోవటం. ఓ కన్నయ్య, నువ్వు వెళ్ళిన నాటి నుంచి ఈ గోప బాలుర యొక్క ముఖాల మీద నవ్వు కనిపించటం వల్ల, గోవులు మేతను తినటం వల్ల, బయటకు వచ్చినటువంటి ఎముకల ద్వారా తమ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాయి ఈ గోవత్సాలన్నీ. కృష్ణ, నీవు కూర్చొని పాలు తీసేటువంటి ప్రదేశాలని గోవులు ప్రతిరోజు కూడా వాసన చూచి వెళుతూ ఉన్నాయి, దుఃఖపడుతూ ఉన్నాయి. దుఃఖ భారాన్ని మొయ్యలేక గాలివానకి కూలిపోతున్నట్లుగా ఇలా కూలిపోతూ ఉన్నారు ఇక్కడ గోప బాలులంతా కూడా. ఓ గోపాల, నీ తండ్రి నందమహాశయుల్లో ఆనందం అనేది ఏ కోశానా లేదయ్యా. నీటికి దూరమైనటువంటి చేపలాగా ఆ దివ్యాత్ముడి యొక్క ఆంతర్యం అంతా అలజడితో నిండిపోతూ ఉంది. తండ్రి, ఈ బృందావన శోభ అంతా కూడా కనుమరుగైపోయింది. చెట్లు చిగురించడం మానేసినాయి. పుష్పాలతో నిండి ఉన్నటువంటి చెట్లు
కన్నయ్య లేనప్పుడు మీరెందుకు ఇంకా నాకు బరువని జలజలా రాలేటట్లుగా ఆ వృక్షాలన్నీ కూడా అటు ఇటు కదిలి పూలను రాల్చేస్తూ ఉంది. నీ విహార స్థలమైనటువంటి యమునా తీరాన్ని ఇప్పుడే దర్శించి వచ్చాను. ఓ కన్నా, యమునా నదిలో వేగం లేదు. ఇప్పుడు నిండు జలంతో యమున పయనించడంలా బాగా ఎండిపోయింది. అయితే యమునలో ఉన్నటువంటి నీరంతా ఏమైంది అని అనుకుంటున్నావా? యమునా జలం అంతా కూడా మా నేత్రాల్లో నిండిపోయింది అయ్యా. అందుకనే అక్కడ జలం లేక వడి తగ్గింది, వేగం తగ్గిపోయింది. అందుకే యమున పలసబడిపోయింది అని అంటూ యశోద పలకలేక, మాట్లాడలేక, మాటలు రాక అలా మూర్చిపోయింది. శీతలోపచారాలతో తేరుకుంది. ఎంతకాలం ఇలా ఎదురు చూడాలి అని మనస్సులో ఇలా భావావేశం ఉప్పొంగింది. విరహ వేదనతోటి భావావేశంతో మళ్ళీ మూర్చిపోయింది యశోద. నందబాబా వచ్చాడు. యశోదను పట్టుకొని మెల్లగా పైకి లేపాడు. కుమిలిపోతున్నటువంటి ఆమె ముఖంలోకి చూచి, ఓసి పిచ్చిదానా, కన్నీరు గనక కష్టాలని పోగొట్టేటట్లయితే ఆ కన్నీరు అమృతం కన్నా కూడా ఎంతో విలువైనవి వేయండి. ఏడ్చినంత మాత్రాన లేనటువంటి అదృష్టం వస్తుందా? వగచినంత మాత్రాన ఉన్నటువంటి దురదృష్టం దూరం అయిపోతుందా? దేవకి వసుదేవులు పుణ్యాత్ములు, వాళ్ళ యొక్క భాగ్యం మనకు ఎలా వస్తుంది? మనం ఇక మీదట ఆ పుణ్య దంపతుల్ని పూజిద్దాం. రాబోయే జన్మకైనా వాళ్ళ యొక్క అనుగ్రహంతో, వాళ్ళ యొక్క దయతో మనం కూడా ఆ పుణ్యాత్ముడైనటువంటి కన్నయ్యకి సమీపంగా జీవిస్తామేమో అని కన్నీటి బొట్టులు రాలుస్తూ నందబాబా అంటూ ఉన్నాడు. ఓ పుణ్యపురుష, నేను కన్నయ్యని వదిలి బ్రతకలేను. ఇక ఈ బందిలో ప్రాణాలు నిలవనంటున్నాయి. చెప్పండి, నా చిన్నారి కృష్ణయ్యను అసలు మీరు అరణ్యాలకు ఎందుకు పంపించారు? గోవుల్ని మేపని ఎందుకు చెప్పారు? మనం ఇలా బాధించబట్టి కదూ కన్నయ్య మనల్ని వదిలిపెట్టి మధురకు వెళ్ళిపోయింది, మనల్ని మర్చిపోయింది అని బోరున విలపిస్తూ ఉంది యశోద. యశోద, వాత్సల్యంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు, కానీ వాస్తవం ఏమిటో ఆలోచించు. గోవులంటే కన్నయ్యకి ప్రాణం. గోవుల్ని మేపని నేను చెప్పటం ఏమిటి? గోమాతలు తృప్తి చెందటమే నాకు సంతృప్తి అని కన్నయ్య ఎన్నిసార్లు చెప్పాడు మనతోటి. ఎంతెందుకు, అటు చూడు, ఆ గోవులు ఎలా చిక్కిపోయి ఉన్నాయో. నా మాట విను, కృష్ణయ్య తప్పక వస్తాడు. మన కన్నులకి ఆనందాన్ని కలిగిస్తాడు, మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు, మన బాధలన్నింటినీ ఒక్క క్షణంలో దూరం చేస్తాడు అని అంటూ ఎలాగో సముదాయిస్తున్నాడు యశోదమ్మని నందబాబా. నిజమా? ఈ మాట నిజమా? నా కన్నయ్య తప్పక వస్తాడా? నన్ను చూస్తాడా? నాతో మాట్లాడతాడా? అంతవరకు నేను బ్రతుకుంటానా? ఈలోగా నా నేత్రాల్లో కాంతి ఆరిపోదు కదా. అవును, నా కన్నయ్య వస్తాడు. నేను లాలపోస్తాను, పాలిస్తాను, ఆడిస్తాను, ఆడతాను, వేడివేడిగా గోరుముద్దలు తినిపిస్తాను, నోటిలో ముద్దలుంచుతూ బుగ్గలపై ముద్దులు పెడతాను. కన్నా, నన్ను ఇంతకాలం వదిలి ఎలా ఉండగలిగావు? రోటికి నిన్ను బంధించినటువంటి కఠినాత్మురాల్ని కదా. ఓ కన్నయ్య, ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేదా? ఈ దీనరాలపై నీ కృపలేదా అని రోధిస్తూ మళ్ళీ క్రింద పడిపోయింది. అదే సమయంలో అక్కడ మధురలో శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూస్తూ స్మృతులని నెమరు వేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన తరంగాల్లో తేలియాడుతూ ఆకాశం వైపు చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు అమ్మా అమ్మా అంటూ అప్రయత్నంగా పిలిచాడు. అంతవరకు శ్రీకృష్ణుని యొక్క పరధ్యానాన్ని పరిశీలిస్తున్నటువంటి ఉద్ధవుడు ముందుకొచ్చి శ్రీకృష్ణుని పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని చూచాడు. పరాకులో కలవరించినట్లుగా అర్థమైపోయింది. ఉద్ధవా, వచ్చావా? నీ రాక నా హృదయాన్ని ఆనందంతో నింపగలదన్న నా విశ్వాసం అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడిని చూచి. కృష్ణ, నీవు సచ్చిదానంద స్వరూపుడవు, పూర్ణానంద స్వరూపుడవు. నా రాక నీకు ఆనందాన్ని ఇవ్వటం హాస్యాస్పదం. కానీ కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను,
నీలో ఏదో ఒక పెద్ద మార్పు, ఏదో అవ్యక్తంగా ఒక పెద్ద మార్పు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. అది ఏమిటో ఈ సేవకుడికి తెలియజేయండి, మీ సేవలో తరించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవా, నేను మధురలో జీవిస్తున్నాను కానీ మధురమైనటువంటి జీవితానికి దూరం అయిపోయాను. గోకులంలో ఉన్నటువంటి మాధుర్యానికి నేను దూరం అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి సంపదలకి చేరువయ్యానే కానీ ప్రేమకు మాత్రం దూరం అయిపోయాను. బృందావనంలో నేను పొందినటువంటి ఆ ప్రేమ, ఆ మధురమైనటువంటి ఆ భావాలు అవి వర్ణనాతీతం. అవి నాకు ఇక్కడ లభించటం లేదు, లభిస్తాయి అనేటువంటి విశ్వాసం లేదు. నాకు దూరమై గోకులవాసులు కూడా జీవించలేకపోతూ ఉన్నారు. ఉద్ధవా, గోకులం ఒక ప్రదేశం కాదు, అది ప్రేమ రస సాగరం. వాళ్ళ యొక్క ప్రేమని మర్చిపోయి నేను జీవించలేకపోతూ ఉన్నాను. స్నానం ఆచరించడానికి ఉపక్రమించగానే యమునా జలాన్ని ప్రేమతో నా పైన చల్లేటువంటి నా స్నేహితులు నా స్మృతిలో మెదులుతూ ఉన్నారు. వస్త్రాలు ధరించడానికి సిద్ధపడగానే నా యొక్క మురళీ రవాన్ని విని దూరమయ్యేటువంటి చీర కొంగుల్ని కూడా సరి చేసుకోకుండా వదిలినటువంటి బాణాల్లాగా పరుగులు తీసుకుంటూ వచ్చేటువంటి గోపకాంతలు నా మదిలో మెదులుతూ ఉన్నారు. సరే, భోజనం చేయటానికి ఆసీనుణ్ణి కావటంతో నా కన్నయ్య భోంచేస్తే కానీ నేను భోంచేయనని మొండి పట్టుదలతో భీష్మించుకొని కూర్చునేటువంటి నా పిచ్చి తల్లి యశోద నా హృదయంలో దర్శనమిస్తూ ఉంది. ఉద్ధవా, రాత్రింబవళ్ళు రమణీయమైనటువంటి రాసమండలమే నా చుట్టూ తిరుగుతూ ఉన్నది. నీవు నాకు ఒక సహాయం చేయాలి. తక్షణమే నీవు బృందావనానికి వెళ్ళు, వ్యధ చెందుతూ ఉన్నటువంటి నా తల్లిదండ్రుల్ని ఓదార్చు, వారి యొక్క మనస్సులు తృప్తి పడేటట్లుగా నువ్వు మాట్లాడు, నా సందేశంతో వాళ్ళని సంతోషపెట్టాలి నువ్వు ఇప్పుడు అని ఉద్ధవుడి చేతులు పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు కదిలిపోతున్నాడు, కళ్ళు చెమ్మగిల్ని. అది చూసి కృష్ణయ్య, ఉద్ధవా, నీవు గోకులానికి వెళ్ళు, వ్యధ చెందుతున్నటువంటి నా తల్లిదండ్రుల్ని సంతోషపరచు, గోవుల్ని ఓదార్చు, గోపికల యొక్క దుఃఖాన్ని పోగొట్టు, వారిని నేను మరవలేనని చెప్పు. నన్ను సదా స్మరించేటువంటి గోపికల్ని మర్చిపోవటం నాకు చేతైనటువంటి పని కాదని చెప్పు అని శ్రీకృష్ణుడు పలికి ఉద్ధవుణ్ణి రథం ఎక్కించాడు. రథం ముందుకు సాగుతూ ఉంది, కానీ ఉద్ధవుడి యొక్క మనస్సు వెనకకి పోతూ ఉంది. శ్రీకృష్ణుని మీద ఉద్ధవుడి యొక్క ఆలోచనలన్నీ కదులుతూ ఉన్నాయి. గోపికల్ని, నంద యశోదల్ని తలచి ఎందుకు శ్రీకృష్ణుడు ఇంతగా వ్యధ చెందుతున్నాడు, ఏమిటి దీనికి కారణం అని ఉద్ధవుడి యొక్క మనస్సు సతమతమవుతా ఉంది. కురువంశంలో విదురుడు ఎలాగనో యదువంశంలో ఉద్ధవుడు కూడా అలా మహాజ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, పరమజ్ఞాని. ఉద్ధవుడి యొక్క మార్గం జ్ఞాన మార్గం. గోపికల యొక్క పరాభక్తి, ప్రేమమయమైనటువంటి దృష్టి ఉద్ధవుడికి అర్థం కావటం లేదు. ప్రేమ లేనటువంటి భక్తి కుంటిది, భక్తి లేనటువంటి జ్ఞానం గుడ్డిది. భక్తి జ్ఞానాల యొక్క అపూర్వమైనటువంటి సమ్మేళనం ఏదైతే ఉందో అది వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి పురుషుడిగా తయారు చేస్తుంది. అందువల్ల ప్రతి వ్యక్తిలో కూడా భక్తి జ్ఞానము రెండూ కూడా ఉండవలసిందే. ఉద్ధవుడు మహాజ్ఞాని. ఉద్ధవుడి యొక్క జ్ఞానాన్ని గోపికలు జీర్ణించుకోవాలి. గోపికల యొక్క భక్తిని ఉద్ధవుడు అర్థం చేసుకోవాలి, ఆ భక్తిని అలవర్చుకోవాలి. ఈ కారణం చేతనే పరమాత్మ ఉద్ధవుడిని గోకులానికి పంపిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తాచలాన్ని ప్రవేశించేటప్పటికీ ఉద్ధవుడు నందగోకులాన్ని చేరుకున్నాడు. ఉద్ధవుడి యొక్క రాకను గూర్చి విన్నటువంటి నందుడు వెంటనే ఆ ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని ఆహ్వానిస్తూ ఆలింగనం చేసుకున్నాడు.
కృష్ణుడికి ప్రియుడైనటువంటి ఉద్ధవుడు సాక్షాత్తు కృష్ణుడే అనే భావంతో నందుడు అతన్ని ఆలింగనం చేసుకొని అర్చించాడు. నందుడు స్వయంగా ఉద్ధవుడికి సేవలు చేస్తూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటి భోజనాన్ని ఇచ్చి భుజించిన తర్వాత ఆయన పడుకోవటానికి ఏర్పాటు చేసి పాదాలొత్తుతూ నందుడు అక్కడే ఉన్నాడు. ఓ మహాత్మా ఉద్ధవ, నా మిత్రుడైనటువంటి వసుదేవుడు సుఖంగా ఉన్నాడా? కంసుడి యొక్క మరణం తర్వాత మధురలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉన్నారా? కృష్ణుడు ఎలా ఉన్నాడు? మమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాడా? గోవుల్ని, గోపాలుల్ని, బృందావనాన్ని, గోవర్ధనగిరిని వీటిని మర్చిపోలేదు కదా అని నందుడు ఉద్ధవుడిని ప్రశ్నిస్తే, అంటే పరమాత్ముని యొక్క రాకకై నిరీక్షించేటువంటి వాళ్ళే నిర్మలమైనటువంటి భక్తులు. ఆ పరమాత్మ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. నిర్మలమైనటువంటి భక్తి నిర్మలాత్ములైనటువంటి సత్పురుషుల్ని ముందుగా జీవితంలో ప్రవేశపెడుతుంది. వారి యొక్క బోధల వల్లనే భగవంతుడి యొక్క దర్శనం. ఎవరైతే భగవంతుడి కోసం నిరంతరము ప్రార్థిస్తారో, ఆ భగవంతుడి కోసం వాళ్ళ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తారో, ముందుగా భగవంతుడు వాళ్ళ దగ్గరికి మహాత్ముల్ని పంపిస్తాడు. ఆ తర్వాతే భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. నంద యశోదల యొక్క నిర్మలమైనటువంటి భక్తి ఉద్ధవుణ్ణి ఈ గోకులానికి రప్పించింది. ఉద్ధవా, శ్రీకృష్ణుని యొక్క లీలా చరితాన్ని, అతడి యొక్క మందహాసాన్ని, అతడి యొక్క మాటల్ని స్మరించుకోగానే ఈ భోజనాధికాలన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం. శ్రీకృష్ణుని యొక్క పవిత్రమైనటువంటి పదచిహ్నాలు కలిగి ఉన్నటువంటి నదుల్ని, గిరుల్ని, వనప్రదేశాలని, క్రీడాస్థలాలని వాటన్నిటిని చూడగానే మా చిత్తాలన్నీ కూడా శ్రీకృష్ణుని యందే లయమైపోతూ ఉన్నాయి. మా మనస్సులు మా పట్టులో ఉన్నట్లా పట్టు తప్పిపోతున్నాయి, పరితపిస్తూ ఉన్నాయి అని పలుకుతూ ఉన్నటువంటి నందమహాశయుడి యొక్క ఆ భక్తి ఎలాంటిదో చూసేటప్పటికీ ఆ అక్రూరుడికి కంఠం రుద్ధమైపోయింది. అశ్రుపూర్ణ నయనాలతో మౌనం వహిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమమయమైనటువంటి సంఘటనని రచించేటువంటి సమయంలో సంత్ ఏకనాథ్ మహారాజ్, పరమ భక్తాగ్రేసరుడు, పరమ జ్ఞాని అయినటువంటి ఏకనాథ్ మహారాజు సమాధిమగ్నుడయ్యాడంట. ఆయన భాగవతాన్ని రాస్తూ ఈ సందర్భంలో ఈ సంఘటన రాస్తూ ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. నందుని యొక్క పుత్ర ప్రేమని చూచి ఉద్ధవుడు చలించిపోతూ ఉన్నాడు. నందబాబా చెప్పినటువంటి మాటల్ని ఆలకించి యశోదామాత అప్రయత్నంగా కళ్ళ వెంట బొటబొట కన్నీళ్లు రాలుస్తూ ఉంది. పుత్ర ప్రేమ ఆమె హృదయాన్ని తీవ్రంగా స్పందింపజేస్తుంది. పరవశించినటువంటి యశోద స్తనముల నుంచి క్షీరం స్రవిస్తూ ఉంది. నంద యశోదలకి శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, భక్తి, దాన్ని చూచి సంతుష్ట చిత్తుడైనటువంటి ఉద్ధవుడు వారితో ఇలాగంటున్నాడు. శ్రీకృష్ణుని యందు ఎంతటి పరాభక్తి కలిగి ఉండటం వల్లనే మీరు సకల లోక పావనులయ్యారు అన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుని యొక్క అమృతమయమైనటువంటి వచనాలు విన్నటువంటి యశోదామాత కృష్ణగత చిత్తురాలైంది. ఆ మనస్సంతా కృష్ణుడిలో లీనమైపోయింది. ఆ ఉద్ధవుడితో అంటుంది, మహాత్మా, ఓ మహాశయ, కృష్ణయ్యకు దూరమై మేము జీవించగలమా? కన్నయ్య లేనటువంటి బ్రతుకు నిస్సారంగా ఎంతకాలం మేము కొనసాగించాలి? ఉద్ధవ, ఈ బృందావన వాసుల యొక్క స్థితిగతులు ఏమిటో పరిశీలించి చూడు. కన్నయ్యను స్మరిస్తూ అశ్రుపూర్ణ నయనాలతో ఎంత బరువుగా శ్వాసని పీలుస్తున్నారో చూడు. ఓ మహాత్మా, ప్రాణాలను దూరం చేయమని పదే పదే ప్రాధేయపడుతున్నప్పటికీ అందుకు అంగీకరించకుండా ఆ సృష్టికర్త మమ్మల్ని ఎందుకింత బాధిస్తున్నాడో మాకు అర్థం కావటం లేదు అని దుఃఖిస్తూ నిలవలేక యశోద నేలపై పడిపోయింది. ఉద్ధవుడు అంటున్నాడు, ఓ పుణ్యాత్ములారా,
మీరు వ్యధ చెందకండి. మీకు ఇచ్చినటువంటి మాటను శ్రీకృష్ణుడు తప్పక నెరవేరుస్తాడు. అతడు ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ బృందావనంలో అడుగు పెడతాడు, మీకు సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని మీకు తెలియజేయటం కోసమే కృష్ణయ్య నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఓ పుణ్యజీవులారా, మీరు దుఃఖించాల్సినటువంటి పని లేదు. మీరు త్వరలోనే శ్రీకృష్ణుని దర్శించగలుగుతారు. కట్టెల మధ్య అగ్ని ఉన్నట్టుగా ఆయన జీవుల యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు అని ఉద్ధవుడు తెలియజేస్తూ ఉన్నాడు. భక్తి పూర్ణ హృదయులై శ్రీకృష్ణుని కొరకు ఎవరైతే తప్పిస్తూ ఉంటారో వాళ్ళ మధ్యకి తప్పకుండా శ్రీకృష్ణుడు వస్తాడు. ఎందుకనంటే పరమాత్మ హృదయవాసి, అందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వాడే పరమాత్మ. మరి హృదయాల్లో ఉన్నటువంటి తపన్ని హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ తెలుసుకోలేడా? ఆ తపను తెలుసుకొని వాళ్ళని అనుగ్రహించడానికి తప్పకుండా వస్తాడు అని ఉద్ధవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం. నందుడు ఉద్ధవుడు ఇలా మాట్లాడుకుంటూ నిద్రపోయారు. శ్రీకృష్ణ యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉద్ధవుడు సుఖంగా నిద్రపోయాడు. బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచాడు. అదే సమయంలో పుణ్యాత్ములైనటువంటి గోపికలు కూడా నిద్ర నుంచి మేల్కొన్నారు. గృహకృత్యాలు నిర్వర్తించుకుంటూ పెరుగు చిలకటంలో నిమగ్నులయ్యారు వాళ్ళు. గోపికలు కమలలోచనుడైనటువంటి శ్రీకృష్ణ యొక్క కళ్యాణ గుణాలని పెద్దగా కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ ధ్వని పెరుగు చిలకటం వల్ల కలిగేటువంటి శబ్దంతో కలిసి ఆకాశాన్ని తాకుతూ ఉంది. ఆ కారణంగా ఆకాశంలో ఉన్నటువంటి అశుభాలన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. భాగవతంలో వ్యాసుడు ఇలా తెలియజేస్తాడు. అంటే వాళ్ళు ఆ పాడుకుంటా ఉంటే ఆ శబ్దాలన్నీ కూడా ఆ పెరుగు చిరుగుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దంతో కలిసి ఆకాశంలోకి వెళితే ఈ శబ్దానికి ఆకాశంలో ఉన్నటువంటి అశుభాలు, అమంగళకరమైనటువంటి ధ్వనులన్నీ కూడా అదృశ్యమైపోయాయి. కరచరణాలన్నీ కూడా కర్మల యందు కదులుతున్నా ఎలుగెత్తి శ్రీకృష్ణుడిని కీర్తించేటువంటి వారే నిజమైనటువంటి భక్తులు. ఈ విషయాన్నే కబీర్ దాస్ చెప్తాడు, హాత్ మే కామ్ దిల్ మే రామ్. చేతులతో పనులు చేస్తున్న, కరచరణాలతో, కాళ్ళతో, చేతులతో, శరీరంతో పనులు చేస్తున్నప్పటికీ మనస్సు మాత్రం లేదా వాక్కు మాత్రం ఆ పరమాత్మ యందే ఉండాలి. తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. నందుని ఇంటి ముందు నిలబడి ఉన్నటువంటి ఈ స్వర్ణ రథాన్ని చూచారు గోపికలు. ఈ రథం ఎవరిది అని గోపికలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి రథాన్ని ఇంతకుముందు ఒకసారి చూచారు. అప్పుడు ఏమిటి ఆ రథం అంటే, శ్రీకృష్ణుణ్ణి మధురకి తీసుకొని వెళ్ళటానికి ఇలాంటి రథంలోనే వచ్చాడు అక్రూరుడు. పేరుకు మాత్రం అతను అక్రూరుడే కానీ వాస్తవానికి ఎంతటి క్రూరుడో అని గోపికలంతా కూడా అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఆ అక్రూరుడే వచ్చాడా? వస్తే ఎందుకు వచ్చి ఉంటాడు? కమలలోచనుడైనటువంటి మన శ్రీకృష్ణుణ్ణి గతంలో మధురకి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి కంసుడికి సంతోషం కలిగించాడు. మరి ఈ అక్రూరుడు మరి ఇప్పుడు ఎందుకు వచ్చి ఉంటాడు? ఎందుకనంటే మన యొక్క మాంసాన్ని తీసుకెళ్ళి ఆ చనిపోయినటువంటి కంసుడికి పిండ ప్రదానం చేయటానికి అందుకని వచ్చి ఉంటాడేమో అని గోపికలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో స్నానాదులు పూర్తి చేసుకొని ఉద్ధవుడు ఆ గోపికల దగ్గరికి వచ్చాడు. గోపికలు ఉద్ధవుడిని దర్శించారు. గోపికలు శ్రీకృష్ణుని గురించి తలపోస్తూ ఉన్నారు. దాని ఫలితంగా భక్తుడైనటువంటి ఉద్ధవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంటే భగవంతుడిని తలుచుకునేటువంటి వాళ్ళ చెంతకి భక్తులు వాళ్ళంతా వాళ్ళుగానే వస్తారు. శుకబ్రహ్మ భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకు వినిపిస్తూ ఉన్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుని యొక్క అనుచరుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూచి గోపికలంతా కూడా విభ్రాంతి చెందారు, విస్మయం చెందారు. మనోహరమైనటువంటి కాంతి కలిగినటువంటి ఈ దివ్యాత్ముడు ఎవరు అని తమలో తాము గోపికలు ముచ్చరించుకుంటూ ఉన్నారు. ఏకాంతంలో కూర్చున్నటువంటి భక్తుడైనటువంటి ఉద్ధవుణ్ణి సమీపించారు. ఎంతో నమ్రతతో, వినయంతో, విధేయతతో శ్రీకృష్ణు యొక్క దూతగా వచ్చినటువంటి వాడు ఈ ఉద్ధవుడు అని భావించి అతనికి నమస్కారం చేశారు. నమస్కరించి ఇలా మాట్లాడుతున్నారు,
ఓ మహాత్మా, ఈ బృందావనానికి అర్జించినటువంటి మిమ్ము శ్రీకృష్ణుని యొక్క దూతగా మేము భావిస్తూ ఉన్నాం. తన తల్లిదండ్రులైనటువంటి యశోదానందుల్ని ఆనందపరచడం కోసమని శ్రీకృష్ణుడు మిమ్మల్ని పంపించాడా అని వినయంగా అడిగారు. ఓ మహాత్మా, యశోదానందులు తప్ప శ్రీకృష్ణుని యొక్క ప్రేమని పొందటానికి ఈ బృందావనంలో ఇంకెవరున్నారు అర్హులు? ఆత్మీయులపైనే కదా ఎవరికైనా సరే ప్రేమ అనేటువంటిది ఉండేది. ఆత్మీయుల యందు కాకుండా ఇతరుల యందు చూపించేటువంటి ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ ఎలా అవుతుంది? ఆ ప్రేమ ఎలాంటిదనంటే పురుషులు స్త్రీల యందు, భ్రమరాలు పుష్పముల యందు చూపించేటువంటి ఆసక్తి లాంటిది. అవసరం ఉన్నంత వరకే స్నేహం నిలుస్తుంది, అవసరం తిరగానే నశించిపోతుంది. మేము శ్రీకృష్ణుడికి అంతటి ఆత్మీయులం కాదు కదా. నంద యశోదల మీద ఉన్నటువంటి ప్రేమ శ్రీకృష్ణుడికి మాపై ఎందుకుంటుంది? వేశ్యలు దరహీనులైనటువంటి పురుషుల్ని విడిచిపెట్టేస్తారు, ప్రజలు అసమర్థుడైనటువంటి రాజుని విడిచిపెట్టేస్తారు, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత విద్యార్థులు గురువుని వదిలిపెట్టేస్తారు, దక్షిణ గ్రహించగానే పురోహితులు యజమాన్ని విడిచిపెట్టేస్తారు. ఓ మహాత్మా, కృష్ణుడు కూడా మమ్మల్ని అట్లానే విడిచిపెట్టేశాడా? పక్షులు పండ్లు లేనటువంటి చెట్లను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాయో, అతిథులు భోజనం చేసిన తర్వాత అన్నదాతను ఎట్లయితే వదిలిపెడతారో, దావానలంతో దగ్ధమైపోతున్నటువంటి అరణ్యాన్ని మృగాలు ఎట్లయితే విడిచిపెట్టి వెళ్ళిపోతాయో, జారులు అనుభవించిన తర్వాత స్త్రీలు ఎట్లయితే విడిచిపెట్టేస్తారో, అదిగో మా గతి కూడా అంతే కదా అని గోపికలు ఏడుస్తూ ఉన్నారు. ఉద్ధవుడు గోపికలను చూచి వాళ్ళ యొక్క భావావేశాన్ని చూచి ఆనంద పరవశుడవుతున్నాడు. కృష్ణగత చిత్తులైనటువంటి గోపికల యొక్క పరాభక్తిని చూచి పులకాంకితుడైపోతున్నాడు. శ్రీకృష్ణు యొక్క బాల్య క్రీడలను తలపోస్తూ గద్గద కంఠంతో పరవశిస్తూ ఈ శ్రీకృష్ణు యొక్క లీలా రహస్యాలన్నింటినీ కూడా వివరిస్తున్నటువంటి గోపకాంతల్ని చూచి ఉద్ధవుడి యొక్క హృదయం ద్రవిస్తూ ఉంది. ఉద్ధవుడి యొక్క గొంతు గాద్గదికమైంది, నోటి నుంచి మాటలు రావటం లేదు. అది చూచి గోపికలంతా కూడా ఉద్ధవుడితోటి ఇలా అంటున్నారు, ఓ సౌమ్యుడా, ఆర్యపుత్రుడు శ్రీకృష్ణుడు గురుకులం నుంచి తిరిగి వచ్చాడా? ప్రస్తుతం మధురలోనే నివాసం ఉంటున్నాడు కదా. ఓ మహాత్మా, అతడు నందుని యొక్క గృహాన్ని, గోపాలుని స్మరిస్తూ ఉన్నాడా? ఈ దాసీజనాన్ని గురించి ఎప్పుడైనా తలుచుకుంటూ ఉన్నాడా? అతడు మళ్ళీ బృందావనానికి ఎప్పుడు వస్తాడు? అగరు వాసన కలిగినటువంటి అతడి యొక్క బాహువుల్ని మా శిరస్సుల మీద ఎప్పుడు నిలుపుతాడు? ఓ మహాత్మా, శ్రీకృష్ణుడే మా ప్రాణం, శ్రీకృష్ణుడే మాకు సర్వస్వం. మా హృదయాలు అతని వెంటనే పరిగిడిపోతూ ఉన్నాయి. అతని యొక్క ముఖ సౌందర్యం అనేటువంటి వల్లో చిక్కుకొని తిరిగి రాలేక అక్కడే ఉండిపోయినాయి. హృదయాలు లేనటువంటి వాళ్ళం కావటం చేత శ్రీకృష్ణుడు లేనటువంటి ఈ బండ బ్రతుకుని నిర్జీవంగా సాగిస్తూ ఉన్నాం. పగలు ఆహారం లేక, రాత్రులు నిద్ర లేక మేము సదా అతన్నే స్మరిస్తూ ఉన్నాం. అతడు మమ్మల్ని ఏమైనా తలుచుకుంటూ ఉన్నాడా? ఈ నంద యశోదలు దిగులుతో క్షణమొక యుగంగా గడుపుతూ ఉన్నారు. ఆహారం, నిద్ర అన్నీ దూరం అయిపోయినాయి. ప్రాణం ఎందుకు దూరం కావటం లేదు అని యశోదామాత ఎన్నోసార్లు విలపించింది. మరి వాళ్ళని శ్రీకృష్ణుడు ఎప్పుడైనా స్మరిస్తూ ఉన్నాడా? అతను ఎప్పుడు వస్తాడు ఇక్కడికి అని గోపికలు ఉద్ధవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. గోపికల యొక్క పరాభక్తిని చూచి చెలించిపోతున్నాడు ఉద్ధవుడు. నిజంగా గోపికల అదృష్టవంతులు అని మనస్సులో వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మహాభక్తుడైనటువంటి ఉద్ధవుడు మధురమైనటువంటి వచనాలతో, ఓ పుణ్యజీవులారా, సదా కృష్ణగత చిత్తులైనటువంటి మీరు ధన్యజీవులు, లోకపూజితులు.
మునులకు సైతము దుర్లభమైనటువంటి భక్తిని పరమాత్మ యందు ప్రవర్తింపజేసినటువంటి వాళ్ళు. మీరు సమస్తాన్ని త్యజించి సర్వాధారుడైనటువంటి శ్రీకృష్ణుని వరించారు. మీ దివ్యమైనటువంటి ప్రేమని, మీ విరహావస్థని నేను కూడా దర్శించి తరించేటువంటి భాగ్యం ప్రసాదించారు. అది నాపై మీరు కురిపించినటువంటి అనురాగ అమృతంగా ఒక వరంగా నేను భావిస్తూ ఉన్నా. ఓ గోపికలారా, మీకు అత్యంత ప్రీతిని కలిగించి శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి సందేశం ఏమిటో ఇప్పుడు నేను తెలియజేయబోతా ఉన్నా. ఆలకించండి. భగవానుడు మీతో ఇలా చెప్పమన్నాడు. ఓ గోపికలారా, నేను సర్వాత్మకుడును. నాతో మీకు మీ వియోగం ఎలా సంభవిస్తుంది? నేను సర్వగతుణ్ణి, అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి వాడిని. దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధులన్నిటికీ ఆశ్రయమై ఉన్నటువంటి వాడిని. మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అనుభవాలని స్వప్నతుల్యమని భావించి మనస్సును నిగ్రహించండి. సమస్తమైనటువంటి సాధనలు కూడా, శాస్త్రాలు కూడా మనోనిరోధం కోసమే, మనస్సును నిలపటం కోసమే, మీ మనస్సుని నా యందు నిలపటం కోసమే నేను మీకు దూరంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని గమనించండి. నేను మీకు అత్యంత ప్రియుడినైనప్పటికీ కూడా మీకు దూరంగా ఉన్నా. ఎందుకనంటే మీ ధ్యానం సదా నా మీదనే ఉండాలి అనే ఇలా చేశాను. మీరు మనస్సులో అన్ని వికారాలు విడిచిపెట్టండి. నిరంతరము నన్నే స్మరిస్తూ ఉండండి. త్వరలోనే మీరు నన్ను తప్పక పొందగలరు. మాధవ స్మరణం వలన ముక్తి స్వరూపం లభ్యమవుతుంది అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణు యొక్క సందేశాన్ని ఉద్ధవుడు గోపికలకు వినిపించగా సంతుష్ట చిత్తులైనటువంటి గోపికలు ఉద్ధవుడిని గురించి ప్రేమతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. గోపికలు ఉద్ధవుని మీద ప్రేమ దృష్టిని ప్రసరింపజేశారు. ఓ సౌమ్యుడా, మహాత్మా, దుర్మార్గుడైనటువంటి కంసుడు హతమయ్యాడు. మన ప్రీతముడైనటువంటి శ్రీకృష్ణుడు ఆత్మీయులతో ఆనందంగా నివసిస్తున్నాడు కదా అని కొందరు గోపికలు అడిగారు. మరికొందరేమో, అయ్యా, శ్రీకృష్ణుడు మాపై చూపినటువంటి ప్రేమని మధురాపురిలో ఉన్నటువంటి స్త్రీల మీద కూడా చూపిస్తున్నాడా? వారి మధ్య ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడా? అలా కొనసాగిస్తూ ఈ పల్లెటూరి భామల్ని మర్చిపోయాడా అని కొంతమంది అడుగుతున్నారు. మరికొందరేమో, గోపస్త్రీలమైనటువంటి మేము ఆయనతో కలిసి రాత్రులందు రాసమండలమును నర్తించినటువంటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడా? మమ్మల్ని అనుగ్రహించడానికి శ్రీకృష్ణుడు తిరిగి ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని గోపికలంతా కూడా ఇలా చివరికి, ఓ ప్రభు, ఓ దుఃఖనాశిక, దుఃఖ సాగరంలో పడిపోయినటువంటి మమ్ముల్ని నీవే ఉద్ధరించాలి అని గోపికలంతా కీర్తించారు. ఉద్ధవుడు చెప్పినటువంటి కృష్ణు యొక్క సందేశాన్ని విని గోపికలంతా సంతోషించారు. గోపికలు అతన్ని పూజించారు. ఈ విధంగా గోపికల యొక్క శోకాన్ని పోగొట్టి కొంతకాలం అక్కడే ఉండి ఉద్ధవుడు కృష్ణ యొక్క కథల్ని చర్చిస్తూ గోపికలకి ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు. గోపికల యొక్క పరమోత్కృష్టమైనటువంటి ప్రేమను చూచి ఉద్ధవుడు వాళ్ళని అదృష్టవంతులుగా భావించి వాళ్ళకి నమస్కరిస్తూ ఉన్నాడు. ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క పాద ధూళికి సదా నేను నమస్కరిస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క కృష్ణ కథా గీతం ముల్లోకాల్ని కూడా పావనం చేస్తుంది అని ఉద్ధవుడు కీర్తిస్తూ ఉన్నాడు. పుణ్యాత్ముడైనటువంటి ఉద్ధవుడు గోపికల యొక్క, గోపాలుల యొక్క, యశోదానందుల యొక్క అనుమతిని తీసుకొని మధురాపురికి ప్రయాణమయ్యాడు. రథాన్ని అధిరోహించాడు. నందుడు మొదలైనటువంటి గోపులంతా రథాన్ని సమీపించి ఉద్ధవుడికి నమస్కరించి అశ్రుపూరితమైనటువంటి నయనాలతో ప్రేమ వచనాల్ని పలుకుతున్నారు. ఓ మహాత్మా, మా సంకల్పాలన్నీ కూడా శ్రీకృష్ణు యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించుగాక. మా వాక్కు కృష్ణనామాన్నే సదా గానమనర్చుగాక. దేహము ఎల్లప్పుడూ ఆయనకు ప్రణామాలు సమర్పించుగాక. ఇక్కడ 3, 1 మనస్సు, 2 వాక్కు, 3 కాయం, మనోవాక్కాయం, త్రికరణ శుద్ధి. మనస్సు ఏమో ఎప్పుడు కూడా శ్రీకృష్ణు యొక్క పాదపద్మాలని ఆశ్రయించాలని, వాక్కు ఎప్పుడు శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలని, శరీరం ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికే ప్రణామం చేస్తూ ఉండాలి. ఈ
బృందావన వాసుల యొక్క పూర్ణమైనటువంటి భక్తిని చూచి సంతసించినటువంటి ఉద్ధవుడు హృదయం ఆనందంతో పొంగి పొరులుతూ ఉంటే మధురా నగరానికి బయలుదేరుతూ ఉన్నాడు. రథం కదిలి వెళుతూ ఉంది. ఆ రథం కనిపిస్తున్నంత దూరం అలా చూస్తూ ఉన్నారు నందాదులు. భగవంతుడి కోసం చేసేటువంటి ఏ సంకల్పం కూడా వృధా కాదు. మనం ప్రతిరోజు ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాం. అందులో మంచివి ఉండొచ్చు, చెడ్డవి ఉండొచ్చు. అయితే ఏ సంకల్పం కూడా వృధాగా పోదు. ఆ సంకల్పం ఎప్పుడో ఒకప్పుడు కార్యరూపాన్ని ధరిస్తూ ఉంది. అలాగే పరమాత్మకు సంబంధించినటువంటి సంకల్పాలు కనుక చేస్తే అది మనల్ని పరమాత్మకి దగ్గర చేస్తూ ఉంది. పరమాత్మని ఆశ్రయించినటువంటి బుద్ధి పవిత్రమవుతుంది. కొంతమంది కోరికల్ని ఈడేర్చుకోవటం కోసం అని చెప్పి భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. కోరికలు తీరితే చాలు మళ్ళీ భగవంతుడిని మర్చిపోతారు. మళ్ళీ ఏదైనా కష్టం వస్తేనో లేకపోతే ఏదైనా కోరికలు ఉంటేనో అప్పుడే మళ్ళీ భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఒకవేళ కోరికలు కనుక తీరకపోతే భగవంతుడు ఎక్కడున్నాడండి, ఉంటే నా కోరిక ఎందుకు తీర్చడు అని అంటారు. లేకపోతే ఈయన కాకపోతే ఇంకొక ఆయనని ఇంకొక రూపం మీద పడతారు. ఇదంతా కూడా ఎలాంటిది అంటే హ్రస్వ దృష్టి అని అంటారు. తమ కోరికలు తీర్చమని పరమాత్మని అడుగుతున్నారంటే పరమాత్మ ఏమైనా నౌకరా మనకి, మనం అడిగినవన్నీ తీర్చిపెడతానికి మనకి ఏమైనా జీతానికి పనిచేస్తున్నటువంటి వాడా అనేటువంటి ఆలోచన కూడా చెయ్యరు. ఇక రెండవ కోవకు చెందినటువంటి వాళ్ళే నిష్కామ భక్తులు. ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కేవలం పరమాత్మ కోసమే పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రేయస్సు అక్కర్లేదు, శ్రేయస్సు మాత్రమే కావాలి. ఈ ఇహలోకమ సుఖాలు కాదు కావాల్సింది, వాళ్ళకి శాశ్వతమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యమే కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా, సుఖాలన్నీ కూడా, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనవి తెలుసుకున్నటువంటి వాడు. అందుకని నిరంతరం కూడా పరమాత్మనే వాంఛిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా తనను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉంటాడు. భగవద్గీతలో భగవానుడు చెప్పాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఎలా నన్ను భజిస్తూ ఉంటారో వాళ్ళని నేను అలాగనే అనుగ్రహిస్తూ ఉంటాను. ఈ అధ్యాయంలో కామ్య భక్తికి ప్రతీకగా కుబ్జ, అలాగనే నిష్కామ భక్తికి ప్రతీకగా అక్రూరుడు మనకు కనిపిస్తూ ఉంటాడు భాగవతంలో. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉద్ధవుడు మధురా నగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని యొక్క భవనంలో ప్రవేశించాడు. ఉద్ధవుడి ద్వారా ఆ బృందావనంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. తనన్నే ఆశ్రయించుకొని జీవిస్తున్నటువంటి భక్తులందరినీ కూడా పరమాత్మ సదా వీక్షిస్తూనే ఉంటాడు. అనన్యమైనటువంటి చింతనలో భక్తులుంటే తానేమో యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్పాడు. ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను స్మరిస్తుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తాను. అందుకని మన పని ఏమిటంటే రెండో వైపుకు మన దృష్టి పోకుండా నిరంతరము కూడా పరమాత్మ యందే మన చిత్తాన్ని నిలపటం మన పని. మరి భగవంతుడి పని ఏంటంటే మన యోగక్షేమాలు చూడటం. యోగం అంటే లేనిది ఇవ్వటం, క్షేమం అంటే ఉన్నది పోకుండా చూడటం. ఈ యోగక్షేమాలు చూసుకునేటువంటి పని భగవంతుడిది, మనకేం పని లేదు. కాకపోతే మనం చేయవలసింది ఏమిటంటే అనన్యమైనటువంటి చింతన చేస్తూ ఉండాలి. శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని వెంట పెట్టుకొని సైరంధ్రైనటువంటి కుబ్జ యొక్క ఇంటికి వెళ్ళాడు. గతంలో ఇచ్చినటువంటి మాటను సఫలం చేసుకోవటం కోసమే బయలుదేరాడు. కుబ్జ ఇంటిని అందంగా అలంకరించింది. శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఉంది. తన యొక్క చెలికత్తెలతో కూడి శ్రీకృష్ణుని కుబ్జ స్వాగతం పలికింది. శ్రీకృష్ణుడిని పూజించింది. కుబ్జ ఉద్ధవుడిని కూడా గౌరవించింది. ఆయనకు కూడా ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చింది. కుబ్జ చేత సన్మానితుడైనటువంటి ఉద్ధవుడు ఆమె ఇచ్చినటువంటి ఆసనాన్ని స్పృశించి నేల మీద ఆసీనుడయ్యాడు. ఇక్కడే మహాత్ములు ఎలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారో మనకు అర్థమవుతుంది. అంటే ఆ చూపించినటువంటి ఆసనాన్ని అట్లా చేత్తో తాకాడు. ఆసనం మీద కూర్చోకుండా కింద కూర్చున్నాడు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం? ఉద్ధవుని యొక్క అకుంఠితమైనటువంటి భక్తి, ఓ సమయ స్ఫూర్తి ఇక్కడ తెలుస్తుంది. కుబ్జిచ్చినటువంటి ఆసనాన్ని స్పృశించాడు అంటే ఆమె ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఆమె ఆహ్వానించింది, దాన్ని గౌరవించాడు ఆయన.
పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుని ఎదుట ఆ ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోకుండా నేల మీద కూర్చున్నాడు. అంటే ఆమెను గౌరవించాడు, ఇక్కడేమో శ్రీకృష్ణుడిని గౌరవిస్తూ ఉన్నాడు. భగవంతుడి ముందు, గురువు ముందు సింహాసనాలు ఎక్కడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకనంటే భగవంతుడి యొక్క సన్నిధి లేదా గురువు యొక్క సన్నిధి మన యొక్క జీవన పెన్నిధి. ఆ పవిత్రమైనటువంటి పాదపద్మాల చెంత మన యొక్క అహంకారాన్ని త్యాగం చేయాలి, కానీ మన అహంకారాన్ని గట్టి చేసుకోవటం కోసం పెద్దల సమక్షంలో ఆసనాన్ని అధిరోహించకూడదు. కుబ్జ తనను తాను అందంగా అలంకరించుకుంది, స్నానాదులు ముగించుకుంది, అనులేపన ద్రవ్యాలన్నీ కూడా శరీరానికి అద్దుకున్నది, సుందరమైనటువంటి వస్త్రాలు ధరించింది, ఆభరణాలు అలంకరించుకుంది. ముంచుకొచ్చినటువంటి సిగ్గుతో ముంగురుల్ని దాచుకొని మెల్లగా హంసవలె చెరుస్తూ శ్రీకృష్ణుడిని సమీపించింది. క్రీగంట ఆ శ్రీకృష్ణుడిని చూస్తూ తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉండగా గొంతెత్తి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి అభిలాషను తెలియజేస్తుంది. తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని సిగ్గుతో తల వంచి వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి కుబ్జని శ్రీకృష్ణుడు దగ్గరికి తీసుకున్నాడు, ఆమెతో క్రీడించాడు. కుబ్జ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికను తీర్చి ఆమెకు సంతోషం కలిగించాడు. ఇదే క్షణికమైనటువంటి ఆనందం, కాలానికి లోబడినటువంటి క్షణిక ఆనందం. దీన్నే ప్రేయస్ అంటారు. ఇక్కడ శ్రేయస్సుకి ఏమాత్రం కూడా స్థానం లేదు. శ్రేయస్సు అనేటువంటిది శూన్యం. ఇది కామ్య భక్తే కానీ నిష్కామ భక్తి కాదు. కామధేనువు లభించినప్పుడు కాకరకాయలను కోరుకునేటువంటి వాళ్ళ పరిస్థితే ఇక్కడ కుబ్జది కూడా. ఇది ఎంత దౌర్భాగ్యమో అది భక్తుడైనటువంటి వాడికే తెలుస్తుంది. అంగరాగ ప్రదానం అంటే శరీరానికి అద్దుకునేటువంటి అంగరాగాల్ని ఇచ్చినటువంటి పుణ్యం చేత దుర్లభమైనటువంటి కైవల్యనాథుణ్ణి పొందిన కుబ్జ దురదృష్టం వల్ల ప్రేయస్సుని కోరుకుంది, శ్రేయస్సుని కోరుకోను. కానీ గోపికలలా కాదు, వాళ్ళు పూర్ణ దృష్టి కలిగినటువంటి వాళ్ళు. అందుచేత వాళ్ళ యొక్క భక్తి కామరహితమైనటువంటిది. కుబ్జ కామ్యభక్తితో కూడుకున్నటువంటిది. అందువల్ల పురుషోత్తముడిని పొంది కూడా కామతృప్తిని కోరిందే కానీ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కోరలేకపోయింది. మరి కుబ్జ యొక్క స్థితి ఈ దురదృష్టకరమైనటువంటి ప్రేయస్సుకు సంబంధించిందై కామ్యభక్తి అయితే, మరి అక్రూరుడిది నిష్కామ భక్తి. మరి అక్రూరుడి యొక్క భక్తి ఎటువంటిదో, మరి ఏ విధంగా అక్రూరుడిని అనుగ్రహించడం జరిగిందో మనం రేపు చెప్తాం.